వెల్కమ్ బ్యాక్ టు లర్నింగ్ కంటిన్యూస్. ముందుగా మన అమ్మగారికి నమస్కారం. కనబడుతున్నారు కదా మన వెనకాల భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ఇండియాస్ ఫైనాన్స్ మినిస్టర్. అంటే ఎందుకు అట్లా చెప్తున్నా ఫన్నీగా అంటే చాలా మీమ్స్ నడుస్తున్నాయి వాట్సాప్లో కానీ ఇన్స్టాలో కానీ. మనందరం కష్టపడుతున్నది ఆమె కోసం అంట. అది చూసి నాకు నవ్వొచ్చింది. ఒక విధంగా చూస్తే కరెక్టే అనిపిస్తుంది. మనం ఎంత ట్యాక్సెస్ పే చేస్తున్నామండి, చాలా ట్యాక్సెస్ పే చేస్తున్నాం. దాని మీద పన్ను, దీని మీద పన్ను. అంటే చాలా పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. నిన్నగాక మొన్న ఒక ఇక్కడ చూశాను. మనం ఆల్రెడీ కొన్న వాటి మీద జిఎస్టీ కడుతున్నాం కదా, ట్యాక్సులు కడుతున్నాం కదా. మళ్ళీ మనం సంపాదించే దాని మీద కూడా ట్యాక్స్ కడుతున్నాం. నాకు ఈ పాయింట్ అర్థం కాలేదు. అసలు ఇది ఏందో మరి. అంటే ఇంత ఇంత పన్నులు ఒక 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 సామాన్యుడికి అంటే నాకు తెలుసు దాని మీనింగ్ ఏంటో. వాళ్ళు వై దే ఆర్ డూయింగ్ లైక్ దట్, వై సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద పన్ను ఎందుకు ఉంది, దీని మీద పన్ను ఎందుకు ఉందో మనకు తెలుసు. కానీ ఒక సామాన్యుడిగా ఆలోచిస్తే ఇది తప్పు అనిపిస్తుంది. ఆల్రెడీ వీఆర్ పేయింగ్ ట్యాక్సెస్. ఇప్పుడు ఒక ట్యాక్స్ బ్రాకెట్లో మనకు ట్యాక్సెస్ ఉన్నాయి కదా. మూడు రకాల ట్యాక్సెస్ స్లాబ్స్. ఒకటేమో డైరెక్ట్ ప్రపోర్షన్ ట్యాక్సెస్, అట్లా రకరకాల ట్యాక్సెస్ స్లాబ్స్ ఉన్నాయి కదా. ఒక ఒక సామాన్యుడిగా ఆలోచిస్తే ఆల్రెడీ నా ట్యాక్స్ కట్ అయిన తర్వాతనే నే నాకు డబ్బులు వస్తున్నాయి. మళ్ళీ నేను కొనే ప్రతి దాని మీద ఈ పన్ను ఏంటిది? మళ్ళీ దానికి జిఎస్టీలో మళ్ళీ సిజిఎస్టీ అంట, ఎస్జిఎస్టీ అంట. సో ఇట్లా మల్టిపుల్ ట్యాక్సెస్ కడుతున్నారు. ఇది అర్థం అవ్వదు సామాన్యుడికి. సరే, అది నేను ఒక వేరే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే దట్స్ ఫైన్. బట్ నేను ఫన్నీగా చెప్పినానండి. అయితే ఎందుకు ఈ పాయింట్ తెస్తున్నా అంటే, వాట్ ఈస్ ద రిలవెన్స్ టు దిస్ పర్టికులర్ సినారియో అంటే, ఇంకొక 10 డేస్లో మనకి వీఆర్ గోయింగ్ టు గెట్ ఇండియన్ బడ్జెట్ రాబోతుంది. ఆల్మోస్ట్ ఫిబ్రవరి 1st వస్తుంది కదా, అందరికీ తెలిసిన విషయమే. అయితే మనం ఏం చేయాలి? ఫిబ్రవరి 1st వస్తుంది కాబట్టి పీపుల్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ చదువుతున్నారు కదా. ఇప్పుడు ప్రస్తుతానికైతే చదవట్లేదు. ఇప్పుడు ఏం ఎగ్జామ్స్ లేవు కాబట్టి అందరూ కామ్ అయిపోయారు. మొన్న అక్టోబర్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్ రాసిన వాళ్ళు మర్చిపోయారు. మన ఇండియన్ బడ్జెట్ ఏంటిది అన్ని మర్చిపోయారు. అండ్ మొన్న గ్రూప్ 2 రాసిన వాళ్ళు ఆల్మోస్ట్ మర్చిపోయి ఉండొచ్చు. ఏదో కొంచెం కొంచెం లైట్గా గుర్తుంటుంది. అంటే ఇవి నెంబర్స్ కదా. ద ప్రాబ్లమ్ ఈస్ విత్ నెంబర్స్ కాబట్టి మనకు గుర్తుండదు. అప్పటికప్పుడు మనం ముక్కు మీద పెట్టుకొని వెళ్ళి అక్కడ దులిపేసి వస్తాం ఎగ్జామ్లో. కానీ లాంగ్ టర్మ్లో మనకు గుర్తుండవు. అండ్ సెకండ్ థింగ్, మనల్ని ఎవరన్నా తక్కువని అడిగిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా అడిగి, అరే నువ్వు మన ఇండియన్ ఎకానమీ ఎట్లా ఉందో చెప్పగలవా అని ఎవరన్నా అడిగితే మనకు కరెక్ట్గా ఆన్సర్స్ రావు. అదే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారు లాంటి అడిగాను అనుకోండి, వాళ్ళు టప్ప 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 ఆన్సర్ చెప్తారు. మన ఇంత ఉంది, మన జీడిపి ఇంత ఉంది, మనం రెవెన్యూ ఇంత ఉంది, ఎక్స్పెన్సెస్ ఇంత ఉన్నాయి అని. కానీ మనం చెప్పలేకపోతున్నాం. దీనికి కారణం ఎక్కడో నేను అన్వేషించాను అనమాట. అన్వేషిస్తే సింపుల్. ఇట్ ఈస్ వెరీ సింపుల్. వై ఆర్ వి నాట్ ఏబుల్ టు టాక్ అబౌట్ ద ఇండియన్ ఎకానమీ? ఒక ర్యాండమ్గా మాట్లాడలేకపోతున్నాము. అదే మేధావులు అయితే మాట్లాడగలుగుతున్నారు. వాట్ ఈస్ ద రీజన్ అంటే, మనము కొంచెం హోంవర్క్ చేస్తే బాగుంటుందండి. లిటిల్ బిట్ ఆఫ్ హోంవర్క్. ఇప్పుడు ఇంకొక 10 డేస్లో రాబోతుంది కదా. ఇంకో 10 డేస్లో రాబోతున్నప్పుడు ఇది బడ్జెట్ రాబోతున్నప్పుడు ఈ 10 డేస్లో మనం ఏం చేయాలంటే, లాస్ట్ 2024-2023 బడ్జెట్ తీసుకొని బడ్జెట్ తీసుకొని దాంట్లో ఉన్నాయి ఏమేమి అంశాలు ఉన్నాయి, ఏమేమి అంశాలకి 23లో ప్రాధాన్యత ఇచ్చారు, 24లో ప్రాధాన్యత ఇచ్చారు. అండ్ మనం 2025 వచ్చేటప్పటికి అవి ఎలా మారుతున్నాయి. మనం ముందే ఒక హోంవర్క్ చేసి పెట్టుకుంటే మనకి ఫస్ట్ రోజు మనకు పార్లమెంట్ జరుగుతుంది కదా, బడ్జెట్ సెషన్ జరిగినప్పుడు అది వింటుంటే మనకి మజా వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వీ హ్యావ్ హోంవర్క్ ఇన్ హ్యాండ్. మన చేతిలో హోంవర్క్ ఉంది కాబట్టి ఆవిడ ఏం మాట్లాడుతుందో మనకి ప్రతి పాయింట్ అర్థమవుతుంది. నేను అది చెప్పాలనుకుంటున్నా ఈ వీడియో ద్వారా. ఈ 10 డేస్లో మీ ఇష్టం అండి. మీరు ఏదైనా నోట్స్ తీసుకోండి, మీరు గూగుల్కి వెళ్ళండి, చాట్ జీపీటీని అడగండి, ఏదైనా చేయండి. బట్ మీరు ఒక చిన్న సైజు నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీ చేతిలో పెట్టుకోండి.
పెట్టుకుని కూర్చోండి. కరెక్ట్ ఆ రోజు సెషన్ స్టార్ట్ అవుతుంది కదా, మీరు ఆ రోజు పార్లమెంట్లో సెషన్ స్టార్ట్ అయినప్పుడు సీతారామన్ గారు 3-4 గంటలు ప్రసంగం ఇస్తారు కదా, ఇచ్చినప్పుడు మీరు ఒక్క క్షణం కూడా లేవకుండా వింటారు. ఎందుకంటే యూ హ్యావ్ ఆల్రెడీ హోంవర్క్ ఇన్ హ్యాండ్ అండ్ యూ ట్రై టు కంపేర్ ద థింగ్స్. పాతవి కొత్తవి కంపేర్ చేస్తారు కాబట్టి మీకు ఇంకా అసలు మామూలుగా గుర్తుండదు ఈ సబ్జెక్ట్. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమేనండి, గ్రూప్ 1లో గ్రూప్ 2లో ద కీ పేపర్ ఈజ్ ఎకానమీ. ఎకానమీలో ఎవడైతే కొడతాడో మార్కులు, వాడు వాడికి గట్టి మంచి ర్యాంక్ వస్తుంది. అందరికీ తెలిసిన విషయం. వన్ ఈజ్ జనరల్ ఎస్సే, వన్ ఈజ్ ఎకానమీ పేపర్. ఈ రెండే కదా గేమ్ చేంజర్స్. అండ్ ఎకానమీ అనేది ఒక ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ కోసమే కాదు కదా, మన డే టు డే లైఫ్లో కూడా ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనకి ఎవ్రీడే నువ్వు ఏ జాబ్ చేసినా, బిజినెస్ చేసినా, జాబ్ చేసినా, స్టూడెంట్ అయినా, ఏదైనా కానీ యూ నీడ్ టు హ్యావ్ ఎ థరో అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎకనామిక్స్. అయితే ఇప్పుడు 10 డేస్ ముందే ఉంది కాబట్టి నేను చెప్తున్నా, మీరు కూర్చొని తయారు చేసుకోండి. ఎట్లైనా తయారు చేసుకోండి, మీ ఇష్టం. దానికి ఒక ప్రొఫార్మా ఫార్మాట్ అంటూ ఏం లేదు. యూ జస్ట్ మేక్ షూర్ దట్ యూ గో త్రూ ద పాత బడ్జెట్ డాక్యుమెంట్స్ చూసి, మీకు చాలా ఉంటాయి, ఇన్స్టిట్యూషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి, మీ నోట్సే ఉంటుంది కదా, అవన్నీ చూసుకొని కూర్చోండి. అది ఒక టేబులర్ ఫార్మాట్లో దేంట్లో కన్నా నోట్ చేసుకోండి. ఇంకా ఆ రోజు ఈవిడ సెషన్ చెప్తున్నప్పుడు యూ అప్డేట్ దోస్ థింగ్స్. ఇంకా మీకు ఒక నెక్స్ట్ 6 మంత్స్ వరకు ఎక్కడికి మర్చిపోరు. ఇంకా మీరు 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 100% గట్టిగా ఉంటారు. ఎందుకంటే మనం ఏ ఆన్సర్ రాసినా జనరల్ ఎస్సే కానీ ఆ, ఒక ఎకానమీ ఆన్సర్ రాస్తే, మీరు ఎకానమీలో పాయింట్స్ కోడ్ చేస్తే మీకు మార్కులు పడతాయి. అది అందరికీ తెలిసిన విషయమే. మనం మిగతా సోది రాయడం కంటే కూడా ఒక రిలవెంట్ ఎకనామికల్ పాయింట్ రాసామనుకోండి, బడ్జెట్ పాయింట్ రాసామనుకోండి, యూ విల్ గెట్ మోర్ మార్క్స్. ఇది అందరికీ తెలిసిన విషయమే. అది నేను కొత్త విషయం ఏం చెప్పట్లేదు, కానీ గుర్తు చేస్తున్నా. ఎవరైతే ఎవరైతే ముందు హోంవర్క్ చేస్తారో వాళ్ళకే మంచి మార్కులు వస్తాయి, మంచి ర్యాంక్ వస్తాయండి. ఇప్పుడు మేలో అగైన్ యూ హ్యావ్ వన్ మోర్ నోటిఫికేషన్ అంటున్నారు. మరి ఆ నోటిఫికేషన్కి ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ అవ్వాలి కదా. ఇప్పటి నుంచే స్టార్ట్ అవ్వాలి. అప్పుడు వచ్చిన తర్వాత అన్న ఈ బడ్జెట్ గిడ్జెట్ మనతో కాదు, ఆ ఇన్స్టిట్యూట్లో నేను అక్కడ వికాస్ బుక్ స్టాల్‌లోనో లేకపోతే ఆ టైమ్స్ బుక్ స్టాల్‌లోనో మనకి ఆల్రెడీ ఫార్మాట్ దొరుకుతది. లాస్ట్ అది చదివితే బానే ఉంటది కానీ మర్చిపోతారు. అదే మీరు ఓన్‌గా చేసిన దానికి, మీరు ఓన్‌గా చేసుకున్న హోంవర్క్‌కి, ఎవరో ఇచ్చిన హోంవర్క్‌కి తేడా లేదా అండి? తేడా ఉంది కదా. నేను అది దాని గురించి అంటున్నా. అఫ్‌కోర్స్ ఇఫ్ యూ ఆర్ రియల్లీ టెర్రిబుల్లీ బిజీ ఈ 10 డేస్ అంటే నేనేమి అనను గానీ, ఖాళీగా ఉండి అన్న ఏం చేయాలి, ఏం చేయాలి అనే వాళ్ళకి మాత్రం నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కదా, ఒక డైలీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తీసుకొని ఒక ఒక మంచి నోట్స్ తయారు చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఫిబ్రవరి ఫస్ట్ రోజు చూడండి, యూ విల్ ఎంజాయ్ దట్ డే. మీరు వెయిట్ చేస్తుంటారు మీకు, ఎందుకంటే యూ హ్యావ్ సబ్జెక్ట్ ఇన్ హ్యాండ్. అట్లా దాని గురించి అంటున్నాను అనమాట. నేను కూడా చేస్తున్నా, నేను కూడా నా నా ఓన్గా రాసుకుంటున్నాను. ఎందుకంటే మీకు చెప్పి నేను చేయలేదనుకో, దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో చేయండి, ఇది 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 చెప్పడానికే చేశా. అండ్ తర్వాత మనం మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కలుద్దాం. బడ్జెట్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సజెషన్స్. మీకు తెలుసు కదండి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలంటే పొద్దున్న లేచి 4 గంటలకు లేచి 5 గంటలకు లేచి చదవాలని అందరికీ తెలుసు క్లాస్ మొత్తంకి. కానీ ఒకరిద్దరు మాత్రం లేచి చదువుతారు, వాళ్ళే ఫస్ట్ ర్యాంకర్లు అవుతారు. మిగతా వాళ్ళకి తెలియక కాదు, కానీ ఆ ఎఫర్ట్ పెట్టలేక. మీరు ఇప్పటికైనా ఎఫర్ట్ పెడతారని అనుకుంటున్నా. ఇది పెద్ద కష్టమైన ఎఫర్ట్ కాదు కదా, మీరు ఈవెన్ మొబైల్లో చూసినా వస్తుంది. మీరు ఇన్స్టా చూసే టైంలో ఈ నోట్స్ తయారు చేసుకోవచ్చు. యూట్యూబ్ షార్ట్స్ చూసే టైంలో ఈ నోట్స్ తయారు చేసుకోవచ్చు. అండ్ పాత నోట్స్ ఎలాగో ఉంటుంది మీ దగ్గర, తీయండి. ఒక లాస్ట్ 2 ఇయర్స్ని తీసి ఈ ఇయర్ థర్డ్ ఇయర్ రెడీగా పెట్టుకోండి. యూ విల్ ఎంజాయ్ ద సబ్జెక్ట్ అండ్ మీకు రిటైన్ అయిపోతుంది మీ మైండ్లో. నెక్స్ట్ 6 మంత్స్ వరకు మీకు ఎటువంటి టెన్షన్ లేదు, ఎందుకంటే మీరు తయారు చేసుకున్న నోట్స్ కాబట్టి. మేబీ మీరు అతను ఏకీభవిస్తారని నేను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ అండి, జస్ట్ గుర్తు చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ సాహిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.